బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కేవలం నంబర్ల పోలిక మాత్రమే కాదు, రెండు వేరువేరు ట్రెండ్స్, రెండు వేరువేరు ఆడియన్స్ మైండ్ సెట్ల మధ్య పోరాటంలా కనిపిస్తోంది. రెండూ భారీ అంచనాలతో రిలీజైన సినిమాలే, కానీ జానర్, హైప్, మార్కెట్ స్ట్రెంగ్త్ పరంగా పూర్తిగా డిఫరెంట్. ముందుగా రాజాసాబ్ ఫస్ట్ డే విషయానికి వస్తే ఇది ప్రభాస్ కెరీర్లో ఒక డిఫరెంట్ అటెంప్ట్. హారర్ కామెడీ జానర్లో రావడం వల్ల రిలీజ్ ముందు అడ్వాన్స్ బుకింగ్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపించింది. కానీ రిలీజ్ డే వచ్చేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ పూర్తిగా రంగంలోకి దిగారు. తెల్లవారుజామున షోల నుంచే థియేటర్ల దగ్గర హంగామా మొదలైంది. కటౌట్స్, బ్యానర్లు, పాలాభిషేకాలు ఇవన్నీ కనిపించాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ప్రభాస్ క్రేజ్ మరోసారి ప్రూవ్ అయింది. రాజాసాబ్ మార్నింగ్ షోలలో మాస్ ఆడియన్స్ బాగా కనిపించారు. మట్నీ ఫస్ట్ షోలకు వచ్చేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా జాయిన్ అయ్యారు. నైట్ షోలలో కొన్ని సెంటర్లలో హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం రాజాసాబ్ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో సుమారు 42 నుంచి 46 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నైజాం నుంచి దాదాపు 18 నుంచి 20 కోట్లు, సీడెడ్ నుంచి 10 నుంచి 11 కోట్లు, ఆంధ్ర ఏరియాల నుంచి 14 నుంచి 15 కోట్లు వచ్చినట్లు అంచనా. రాజాసాబ్కు అసలు బలమైన ప్లస్ ఓవర్సీస్ మార్కెట్. నార్త్ అమెరికాలో ప్రభాస్కు ఉన్న పాన్ ఇండియా ఫాలోయింగ్ వల్ల ప్రీమియర్ షోల నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. యుఎస్లో సుమారు $3.5 నుంచి $4 మిలియన్ గ్రాస్ ఫస్ట్ డేనే వచ్చింది. గల్ఫ్, యూకే, ఆస్ట్రేలియా కలిపి ఓవర్సీస్ నుంచి మొత్తం మీద దాదాపు 35 నుంచి 38 కోట్ల గ్రాస్ యాడ్ అయింది. హిందీ బెల్ట్లో కూడా ప్రభాస్ పేరు వల్ల రాజాసాబ్కు ఓపెనింగ్ వచ్చింది. అక్కడ్నుంచి సుమారు 6 నుంచి 7 కోట్లు, ఇతర దక్షిణాది భాషల నుంచి 4 నుంచి 5 కోట్లు వచ్చాయి. ఇలా రాజాసాబ్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్ సుమారు 90 నుంచి 100 కోట్ల రేంజ్లో నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 ఫస్ట్ డే విషయానికి వస్తే ఇది పూర్తిగా వేరే లెవెల్ స్టోరీ. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా సంపాదించుకున్న క్రేజ్, పుష్పరాజ్ బ్రాండ్ వల్ల పుష్ప 2కి రిలీజ్ ముందు నుంచే ఊహించని హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన దగ్గర్నుంచే టికెట్లు దొరకడం కష్టమైంది. నార్త్ ఇండియాలో కూడా పుష్ప 2కి భారీ డిమాండ్ కనిపించింది. పుష్ప 2 ఫస్ట్ డే మార్నింగ్ షోల నుంచే సునామీలా దూసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు అన్ని మాస్ సెంటర్లలో హౌస్ఫుల్ షోలు నమోదయ్యాయి. నైజాం, సీడెడ్, ఆంధ్ర అన్నీ కలిపి పుష్ప 2 ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల గ్రాస్ సుమారు 80 కోట్లకు పైగా వచ్చినట్లు ట్రేడ్ అంచనా. ఒక్క నైజాంలోనే 30 కోట్లకు పైగా గ్రాస్ రావడం విశేషం. పుష్ప 2కి అసలు గేమ్ చేంజర్ హిందీ బెల్ట్. ఉత్తర భారతదేశంలో ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదు. యూపీ, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, ముంబై లాంటి సెంటర్లలో మార్నింగ్ షోల నుంచి థియేటర్లు నిండిపోయాయి. హిందీ వర్షన్ నుంచే ఫస్ట్ డే సుమారు 70 నుంచి 75 కోట్ల గ్రాస్ వచ్చింది. ఓవర్సీస్లో కూడా పుష్ప 2 రికార్డు స్థాయిలో ఓపెనింగ్ తీసుకుంది. యుఎస్, గల్ఫ్, యూరప్ కలిపి దాదాపు 40 నుంచి 45 కోట్ల గ్రాస్ యాడ్ అయింది. అన్ని భాషలు కలిపి పుష్ప 2 వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్ సుమారు 170 నుంచి 180 కోట్ల రేంజ్లో నిలిచింది. ఇప్పుడు రాజాసాబ్ వర్సెస్ పుష్ప 2 ఫస్ట్ డే పోలిక చూస్తే నంబర్ల పరంగా పుష్ప 2 చాలా ముందుంది. ఇది ఒక పాన్ ఇండియా మాస్ ఫ్రాంచైజ్గా మారిపోయింది. రాజాసాబ్ మాత్రం డిఫరెంట్ జానర్లో వచ్చిన సినిమా. హారర్ కామెడీ కావడం వల్ల పుష్ప 2 లాంటి మాస్ సునామీ ఓపెనింగ్ ఆశించడం కష్టం. అయినా ప్రభాస్ స్టార్ పవర్ వల్ల రాజాసాబ్ కూడా చాలా స్ట్రాంగ్ ఫస్ట్ డేనే నమోదు చేసింది. ఫైనల్గా చెప్పాలంటే ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో పుష్ప 2 ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. రాజాసాబ్ ఆ రేంజ్కు వెళ్లకపోయినా తన జానర్కి తగ్గట్టు ప్రభాస్ క్రేజ్కి తగ్గ ఓపెనింగ్ ఇచ్చింది. పుష్ప 2 మాస్ రాజ్యమైతే రాజాసాబ్ ఫస్ట్ డే ఒక సాలిడ్ పాన్ ఇండియా స్టార్ట్. రెండు సినిమాలు కూడా తమ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద గెలిచినవే.